వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము. తపోవనము. 8వ అధ్యాయము. పంచభూతములు బాబా అధీనము. పంచభూతములు బాబాకు స్వాధీనమై మసలుతుంటాయి అనే విషయం స్థాళీపులాక న్యాయముగా 2-3 సన్నివేశములలో మనం స్పష్టంగా తెలుసుకొనవచ్చును. అగ్ని నుంచి రక్ష. ఒక రోజున శ్రీ సత్యసాయి బాబా వారికి హఠాత్తుగా 104.5 డిగ్రీల జ్వరం వచ్చింది. స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరా పడ్డారు. ఒక 5 నిమిషముల తర్వాత స్వామికి జ్వరం 99 డిగ్రీలకు తగ్గింది. ఈ విధంగా ఆకస్మికంగా ఉష్ణోగ్రత పెరగటానికి వెంటనే తగ్గటానికి గల కారణం ఎవరికీ తెలియలేదు. ఆ రాత్రి 9:30 గంటలకు మేడ మీద వెన్నెల భోజనాల సమయంలో బాబావారు ఆ విందులో పాల్గొన్న ఒక భక్తునితో, రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇక పైన నిప్పు దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు. ఎప్పుడూ ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడుతానని చెప్పు అన్నారు. అప్పుడు అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఆ విషయమేమిటో చెప్పమని బాబావారిని అడిగారు. అప్పుడు స్వామి, ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకొని పూజాగృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు. అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకు ట్రంక్ కాల్ చేశారు. ఆమె ఫోన్ దగ్గరకు వచ్చింది. అప్పుడు స్వామి ఆమెతో మాట్లాడుతూ తాను అనుగ్రహించి మంటలు చల్లార్చిన విషయం తెలిపి ఆమెను ఊరడించారు. అప్పుడు ఆమె, స్వామి, మంటలు చల్లార్చే సమయంలో తమ చేతులు ఎంత కాలి ఉంటాయో కదా అని అడిగింది. దానికి స్వామి, లేదమ్మా, నా చేతులు కాలలేదు, కానీ జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు. జలము నుంచి రక్ష. భగవాన్ బాబా పాత మందిరంలో నివసిస్తున్న రోజులలో ఒకసారి చిత్రావతికి వరద వచ్చింది. వరద నీరు క్రమంగా మందిరం చుట్టూ చేరింది. కొద్ది నిమిషాలలో ఆ నీరు లోపలకు ప్రవేశించి మందిరమంతా జలమయమయ్యే పరిస్థితి ఏర్పడింది. వెంటనే బాబా నీటిలో దిగి ఇక చాలు, వెనుకకు మరలిపో అని ఆదేశించారు. వెంటనే నదీ ప్రవాహం తగ్గిపోయింది. 1962 దసరా ఉత్సవాలలో మొదటిసారిగా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం జరిగింది. వేల కొలది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. పూర్ణాహుతి జరగబోయే సమయానికి ఆకాశం మేఘావృతమైంది. గంభీరమైన మేఘ గర్జనలతో కుంభవృష్టి సూచనలు కనిపించాయి. అప్పటికింకా ఆడిటోరియం కట్టలేదు. భక్తులంతా ఆరు బయట సమావేశమై ఉన్నారు. వర్షం వస్తే కార్యక్రమానికి తీవ్రమైన అంతరాయం కలుగుతుందని ప్రజలలో కలవరం బయలుదేరింది. అప్పుడు భగవాన్ బాబా, మీరేమీ ఆందోళన పడకండి, వర్షం రాదు అన్నారు. అంతే, కొంతసేపటికి కారు మేఘాలు అదృశ్యమైపోయాయి. వచ్చిన భక్తులందరూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని తనివితీరా చూసి ఆనందించారు. నీరు పెట్రోలుగా. ఒకసారి భగవాన్ బాబా కారులో బెంగుళూరుకు వెళుతుండగా చిక్బళాపూర్ సమీపానికి చేరుకున్నప్పుడు కారు ట్యాంకులో పెట్రోలు అయిపోయి కారు ఆగిపోయింది. ఆ దగ్గరలో ఎక్కడా పెట్రోల్ బంకులు లేవు. అప్పుడు బాబా సమీపంలో కనిపించే చెరువు నుంచి డబ్బా నిండుగా నీళ్లు తెమ్మని చెప్పారు. ఆ నీటిలో తన రేలిని పెట్టి గిరగిరా త్రిప్పి దానిని పెట్రోలు ట్యాంకులో పోసి కారు నడపమని డ్రైవరును ఆదేశించారు. ఇక కారు మామూలుగా నడవసాగింది. మరొకసారి సత్యసాయి బాబా భక్తుల బృందంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఎల్లోరా పర్యటనలు ముగించుకొని హైదరాబాద్ వస్తున్నారు. మార్గమధ్యంలో పెట్రోలు అయిపోయి బాబా ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది. అప్పుడు రాష్ట్రమంతా పెట్రోలు వర్తకుల సమ్మె కావటం వల్ల ఎక్కడా పెట్రోలు లభించలేదు.
అప్పుడు సాయి పరమాత్ముడు కారును చేతితో తట్టి నడు అన్నారు. అంతే, కారు నడిచింది. హైదరాబాద్ చేరిన తరువాత బాబా కస్తూరి గారితో మాట్లాడుతూ, కస్తూరి, పెట్రోల్ ఒక్క చుక్క కూడా లేకుండా 150 మైళ్ళ దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈసారి ట్యాంకులో పోయటానికి నీళ్లు కూడా లేవు. మేము ప్రయాణం చేసిన త్రోవలో ఎక్కడా ఒక చెరువు కానీ నది కానీ లేవు అన్నారు. హిమాలయాలలో సన్నని ఎండ. 1961 జూన్లో భగవాన్ బాబా తన తల్లిదండ్రులను, కొందరు భక్తులను బదరీనాథ్ యాత్రకు తీసుకొని వెళ్లారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న బూర్గుల రామకృష్ణరావు గారు ఆ పర్యటనకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి బృందం హృషికేశ్ నుంచి హిమాలయాలపైకి బయలుదేరిన దగ్గర నుంచి మరలా హృషికేశ్ చేరే వరకు ఆ వారం రోజులు ఆ ప్రాంతంలో హిమవర్షం లేనే లేదు. పైగా సన్నగా ఎండ కాసింది. అక్కడ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఆ వాతావరణం చూసి ఆశ్చర్యపడి, ఎవరో మహాపురుషుడు ఇటు వచ్చి ఉంటారు, అందువల్లనే ప్రకృతి ఎంతో అనుకూలంగా ఉంది అని భావించారు. భగవాన్ బాబాతో ఒక భక్తుడు, స్వామి, మీరు చాలా కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు, పాంచభౌతికమైన ఈ శరీరానికి శక్తి ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు స్వామి, పంచభూతాలు నాకు శక్తినివ్వటం కాదు, వాటికి శక్తినిచ్చేది నేనే అన్నారు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 8వ అధ్యాయము సంపూర్ణము.